విశ్వపరివర్తనము శుభవేళ సద్భావనల సమ్మిళనం సద్భావనల సమ్మిళనం సహయోగమీది సహయోగ పదమిది కదలిరండి వేగ కదలిరండి విశ్వపరివర్తనము శుభవేళ విశ్వపరివర్తనము శుభవేళ జాతి ధర్మపు భేదము తొలగా వసుధైవ కుటుంబకం కావాలి జాతి ధర్మపు భేదము తొలగా వసుధైవ కుటుంబకం కావాలి సర్వ సమానపు భాగ్యపు జీవనం మళ్ళీ మనకై వచ్చునట సౌభాగ్యవంతులు కావాలి సౌభాగ్యవంతులు కావాలి మనము అంధకారమును చీల్చాలి విశ్వపరివర్తనము శుభవేళ విశ్వపరివర్తనము శుభవేళ ఎవరు మనము ఎట నుండి వచ్చాము దీని మర్మము కనలేము ఎవరు మనము ఎట నుండి వచ్చాము దీని మర్మము కనలేము పుట్టు చావుల భీతి మానుచు సఫలము బ్రతుకును గడపాలి ఆత్మను జ్యోతిని వెలిగించి ప్రభు ఆదరణ పొందాలి విశ్వపరివర్తనము శుభవేళ విశ్వపరివర్తనము శుభవేళ ఓం శాంతి. మురళి డేట్ 13/6/2026. మధురమైన పిల్లలు, మొత్తం ప్రపంచమంతటి నుండి వికారాల అగ్ని చల్లార్చి అందరినీ శీతలంగా చేసేందుకు తండ్రి వచ్చారు. జ్ఞానవర్షం శీతలంగా చేస్తుంది. ప్రశ్న: ఏ అగ్ని ప్రపంచమంతటిని కాల్చివేస్తూ ఉంది? జవాబు: కామ వికారమనే అగ్ని ప్రపంచమంతటినీ కాల్చివేస్తూ ఉంది. అందరూ కామ అగ్నిలో కాలి నల్లగా అయిపోయారు. తండ్రి జ్ఞానవర్షం ద్వారా వారిని శీతలంగా తయారు చేస్తారు. వర్షం కురవడం ద్వారా భూమి శీతలమైనట్లు జ్ఞానవర్షం ద్వారా 21 జన్మలకు మీరు శీతలంగా అయిపోతారు. ఏ రకమైన వేడి ఉండదు. తత్వాలు కూడా సతోప్రధానంగా అవుతాయి. అక్కడ ఎవ్వరూ ఈ అగ్నితో కాలిపోరు. ఓం శాంతి. ఆత్మిక పిల్లలు ఎవరి స్మృతిలో కూర్చొని ఉన్నారు? తప్పకుండా తమ ఆత్మిక తండ్రి స్మృతిలో కూర్చొని ఉన్నారు. ఆత్మిక తండ్రి వచ్చి రీఫ్రెష్ చేసి శీతలంగా చేస్తారని ఆత్మ తన పరంపిత పరమాత్ముని స్మృతిలో కూర్చొని ఉంది. ఎందుకంటే కామచితిపై కూర్చొని భారతదేశం ఖాళీ బూడిదైపోయింది. వేడిని చల్లార్చమని పాడుతూ ఉన్నారు కూడా. ఏ వేడి? కామచిత అనే వేడి ఎక్కువైనప్పుడు మనుషులు మరణిస్తారు. ఈ కామచితి వేడిలో భారతదేశం పూర్తిగా కాలి బూడిదైపోయింది.
అందుకే మీరు వచ్చి శీతలంగా చెయ్యమని తండ్రిని స్మృతి చేస్తారు. వర్షం కురిస్తే శీతలమైపోతుంది ధరణి కూడా శీతలమైపోతుంది. ఇది జ్ఞాన వర్షం. తండ్రి ఒక్కసారి మాత్రమే వచ్చి ఎంతో శీతలంగా చేస్తారు. ఎంతగా అన్నింటినీ ఇచ్చేస్తారంటే సతయుగంలో ఇక ఏ వస్తువు కొరకు ఉత్కంఠన ఉండదు. బాబా మీరు వచ్చి శీతలంగా చెయ్యమని అర్ధకల్పం నుండి ఉత్కంఠనతో ఉండినారు. పతిత పావనుడైన తండ్రి వచ్చి మనల్ని శీతలంగా చేస్తారు. ఈ జ్ఞాన వర్షము ద్వారా భారతదేశము మరియు మొత్తం ప్రపంచమంతా శీతలంగా అయిపోతుంది. మీరు స్వర్గానికి అధిపతులుగా అవుతారు. మనుషులు ఎవరైనా మరణిస్తే స్వర్గస్థులయ్యారని అంటారు. ఇలా అనడం కేవలం నోరు తీపు చేయటం వంటిదే. కానీ స్వర్గస్థాపన ఇప్పుడు జరుగుతూ ఉందని మీకు తెలుసు. తండ్రి వచ్చి ఉన్నారని, ఈ జ్ఞాన వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారని, ఇప్పుడు ఈ శీతలత ప్రభావము 21 జన్మలు ఉంటుందని మీకు తెలుసు. అక్కడ వర్షం రావాలని కానీ మరే వస్తువు గురించి కానీ ఏ కోరిక ఉండదు. సదా వసంత ఋతువే ఉంటుంది. అక్కడ ఏ విధమైన దుఃఖము ఉండదు. సూర్యుడు కూడా సతోప్రధానంగా ఉంటారు. ఎప్పుడూ తీవ్రతను చూపించడు. మీరు విశ్వమంతటికీ అధిపతులుగా అవుతారు. ఇప్పుడు బానిసులుగా ఉన్నారు కదా, నేను బానిసుని, నేను మీ బానిసునను అని మహిమ చేస్తారు. తండ్రిని స్మృతి చేస్తారు. ఇప్పుడు తండ్రి అంటారు, మీకు సేవ చేసేందుకు నేను వచ్చాను. మీకు సేవకునిగా అయ్యాను. పిల్లలైన మీకు సేవ చేస్తాను. నేను పరాయి పతిత దేశంలో, పతిత పరాయి శరీరంలో వస్తాను. ఈ పతిత ప్రపంచంలో పావనులైన వారు ఒక్కరు కూడా ఉండరు. సత్యుగాన్ని పావన ప్రపంచమని, కలియుగాన్ని పతిత ప్రపంచము అని అంటారు. ఎందుకంటే ఇక్కడ అందరూ వికారులుగానే ఉన్నారు. భారతవాసీలు మాత్రమే ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారు. ఎవరైతే 84 జన్మలు తీసుకున్నారో వారే ఈ జ్ఞానాన్ని వింటారు. లేక సత్యత్రేతాయుగాలలో వచ్చేవారు నెంబర్ వారుగా పురుషార్థమనుసారం బ్రాహ్మణులుగా అవుతారు. మీరు ఇప్పుడు బ్రాహ్మణ వర్ణంలో ఉన్నారు. తర్వాత మీరే దేవత వర్ణంలో వస్తారు అని తండ్రి అర్థం చేయించారు. బ్రాహ్మణ వర్ణము అనగా బ్రాహ్మణ ధర్మాన్ని స్థాపన చేసేందుకు తండ్రి వస్తారు. బ్రాహ్మణ ధర్మాన్ని స్థాపన చేస్తారు. పరంపిత పరమాత్మ వచ్చి శూద్రులను బ్రాహ్మణులుగా చేస్తారని అనరు. ఇది మీ పిల్లి మొగ్గలాట. ఇది చాలా సులభము. ఈ చక్రం ఎలా తిరుగుతూ ఉందో మీకు తెలుసు. విరాట రూప చిత్రంలో ఉన్నతమైన బ్రాహ్మణులను, శూబాబను చూపించేందుకు మర్చిపోయారు. దేవతలను, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, మళ్ళీ శూద్రుల నుండి దేవతలు అని అంటారు. అయితే బ్రాహ్మణులు ఎక్కడికి పోయారు? బ్రాహ్మణ దేవతాయ నమః అని బ్రాహ్మణులు పాట కూడా పాడతారు. అయితే ప్రజాపిత బ్రహ్మ వంశావళి ఎక్కడికి వెళ్ళారు? ప్రజాపిత బ్రహ్మ పేరు ఎంతో ప్రసిద్ధంగా ఉంది. చిత్రాలలో కూడా ఎంత తప్పు చేసేశారో. ప్రజాపిత బ్రహ్మ సంతానం గురించి వారి నామ రూపాలు కూడా లేవు. పాఠశాలలో టీచర్లు చదివిస్తారు. ఆ చదువు సంపాదనకు మూలము, లక్ష్యము తప్పకుండా ఉండాలి. చదువు ద్వారానే పదవి లభిస్తుంది. పిల్లలకు తెలుసు. పతిత ప్రపంచంలో భగవంతుడు వచ్చి పతితులను చదివిస్తారు. పిల్లలైన మిమ్మల్ని చదివించి పావనంగా తయారు చేస్తానని తండ్రి చెప్తున్నారు. ఈ చదువు ద్వారా సంపాదన ఎంతో గొప్పదై చూడండి. అర్ధకల్పం కొరకు మీ అదృష్టాన్ని తయారు చేసుకుంటారు. 21 తరాలు అని భారతదేశంలో మహిమ చేయబడి ఉంది. ఇప్పుడు అనంతమైన తండ్రి ద్వారా మీరు 21 తరాలు అనంతమైన వారసత్వాన్ని పొందుతారు. లౌకిక తండ్రి నుండి అల్పకాలిక క్షణ బంగార వారసత్వము లభిస్తుంది. ఈ తండ్రి ద్వారా మీరు తరతరాల కొరకు దుఃఖము లేని వారసత్వాన్ని పొందుకుంటారు. భారతదేశంలోనే అనంతమైన సుఖం ఉండేది. ఈ జ్ఞానం ఇంకెవ్వరి బుద్ధిలోనూ లేదు.
ఈ జ్ఞానం ఇచ్చే తండ్రికి జ్ఞానాన్ని పొందే వారికి తప్ప ఇంకెవ్వరికీ దీని గురించి తెలియదు. సిక్కులు గ్రంథ సాహెబ్లో కూడా ఏక్ ఓంకార్ నిరాకార్ నిరహంకార్ అని వారి మహిమ గాయనం చేయబడి ఉంది. దీని అర్థం కూడా ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. నిరహంకారులని వారు కేవలం పాడుతారు. ఎంత గొప్ప అథారిటీ అయినా వారికి ఎలాంటి అహంకారం కూడా లేదు. ఇక్కడ కొంచెం హోదా ఉన్న వారికే ఎంత నశ ఉంటుందో, నేను ఫలానా అని వారికి అల్పకాలిక పదవి నశ ఉంటుంది. ఇప్పుడు మీకు ఆత్మిక చదువును గురించిన నశ ఉంది. ఆత్మ అభిమానిగా అయినప్పుడు తండ్రిని స్మృతి చేయగలమని ఆత్మలైన మీకు ఇప్పుడు తెలుసు. తండ్రి జతలో యోగం తొలగిపోవడం వలన మాయ తుపాకీ గుండు తగులుతుంది, మర్చిపోతారు. స్మృతి చేస్తూ ఉన్నట్లయితే ఖుషీ పాదరస మట్టం పెరిగి ఉంటుంది. ఎవరైనా గొప్ప పరీక్షలో ఉత్తీర్ణులయ్యారంటే వారికి చాలా సంతోషం కలుగుతుంది. ఇంతకంటే గొప్ప చదివేది లేదనుకుంటారు. ఈ చదువుకున్న గొప్ప చదివేది లేదని మీకు కూడా తెలుసు. ఈ లక్ష్మీనారాయణులు గత జన్మలో తప్పకుండా ఈ విధమైన చదువును చదివారు, రాజయోగాన్ని నేర్చుకున్నారు. అందుకే మహారాజా మహారాణిగా అయ్యారు. రాజయోగం చాలా ప్రసిద్ధి చెందింది. పరంపిత పరమాత్మ వచ్చి స్వర్గం కొరకు రాజయోగాన్ని నేర్పిస్తారు. గతంలో ఈ విధమైన కర్మను చేశారు కనుక ఈ విధంగా మీరు ఇలా అయ్యారు అని అంటారు. భవిష్యత్తులో 21 జన్మల రాజ్య పాలన చేసి లేక స్వర్గంలో విరాజమానమయ్యే కర్మలు ఈ జన్మలో నేర్చుకుంటూ ఉన్నామని మీకు తెలుసు. యథా రాజారాణి తథా ప్రజలు కూడా ఉంటారు కదా. రాజారాణి ఎలా ఉంటారో ప్రజలు కూడా అలా ఉంటారు. రాజధాని కదా, తండ్రి రాజధానిని స్థాపన చేసేందుకు వచ్చారు. తర్వాత మీరు వెళ్ళి 21 జన్మల రాజ్య పాలన చేస్తారు. 63 జన్మలు దుఃఖమును అనుభవించారు. అదంతా సమాప్తమైపోతుంది. భారతదేశాన్ని స్వర్గమని అంటారు. ఇప్పుడు నరకంగా ఉంది. సృష్టి ఎంతగానో పరివర్తన చెందింది. ఆ రాజ్యం ఎక్కడికి పోయింది? ఇప్పుడు నరకంగా ఉంది. రావణ రాజ్యం ప్రారంభమవుతూనే మళ్ళీ మీరే పతితులుగా అయిపోతారు. మీరు మీ 84 జన్మల చక్రం గురించి తెలుసుకోలేదని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు పిల్లలైన మీకు పదే పదే అర్థం చేయించబడుతుంది. మీరు 84 జన్మల చక్రాన్ని పూర్తి చేశారు. ఇప్పుడు ఇది మీ అంతిమ జన్మ. ఇప్పుడు మళ్ళీ మీరు మీ వారసత్వాన్ని తీసుకోవాలి. మీరు ముక్తిధామంలో కూర్చొండి పోరాదు. మీది ఆల్రౌండర్ పాత్ర. చాలా ఆత్మలు సత్యుగం నుండి ద్వాపర కలియుగాల వరకు కూడా ముక్తిధామంలోనే ఉంటారు. ఇక్కడకు వచ్చేట కంటే ముక్తిధామమే మంచిది అనరాదు. అది దోమల మందు వలె ఉంటుంది. ఇటు రావడం అటు పోవడం మనుషుల మహిమ గాయనం చేయబడుతుంది. ఈ మందిరాలు ఎవరివి? ఎవరైతే ప్రారంభం నుండి పాత్ర అభినయం చేస్తూ వచ్చారో వారి స్మృతి చిహ్నాలే తయారవుతూ వచ్చాయి. చివర్లో వచ్చే వారి స్మృతి చిహ్నాలు ఉన్నాయా? ఒక్కటి కూడా లేదు. మీ స్మృతి చిహ్నాలు ఎంత పెద్దవిగా ఉన్నాయి. అందరికంటే ఎక్కువ సమయం మీరు పాత్రను అభినయిస్తారు. మీరు మీ ప్రాలబ్ధ సమయాన్ని పూర్తి చేసుకొని భక్తి మార్గంలోకి వచ్చినప్పుడు మీ స్మృతి చిహ్నాలు శివబాబా మందిరాలు తయారవ్వడం ప్రారంభమవుతాయి. మళ్ళీ ఇతర ధర్మాలు వస్తాయి. వారి ధర్మాలు స్థాపన అవుతాయి. మీరు మీ చరిత్ర భూగోళాలని గురించియే కాక ఇతర ధర్మాల వారి గురించి కూడా తెలుసుకున్నారు. ఇవి 84 జన్మల మెట్లు. మొదట స్వర్గంలో వచ్చిన మనం తర్వాత ఏ విధంగా కిందికి దిగుతామో మీ బుద్ధిలో ఉంది. ప్రతి జన్మలోనూ విభిన్న నామ రూపాలు, బంధుమిత్రులు మొదలైన వారు లభిస్తారు. ఇదంతా డ్రామాలో మీ పాత్ర మొదటి నుండి నిశ్చితమై ఉంది. ఇది అనంతమైన నాటకం. ఉన్నది ఉన్నట్లుగా పునరావృత్తమవుతుంది. మనమే దేవీ దేవతలుగా ఉండేవారమని, మనమే 84 జన్మలు తీసుకుని శూద్రులుగా అయ్యామని ఇప్పుడు మీకు తెలుసు.
మళ్ళీ మనమే దేవీ దేవతలుగా అవుతాం. మనుషులు ఆత్మనే పరమాత్మ అని అంటారు. వాస్తవానికి అంశకు అర్థం ఇదే. ఆత్మ సో పరమాత్మ అని మనుషులు చెప్తారు. ఆత్మ సో పరమాత్మ, పరమాత్మ సో ఆత్మ అని కూడా వారు అంటూ ఉంటారు. రెండింటికి రాత్రికి పగులుకు ఉన్నంత తేడా ఉంది కదా. ఇప్పుడు మీకు వీటన్నింటి గురించి తెలుసు. ఇప్పుడు మీరు పాండవులుగా అయ్యారు. కౌరవులు పాండవులు అందరూ సోదరులే కదా. ఇప్పుడు తండ్రి లభించినందున మీరు కౌరవుల నుండి పాండవులుగా అయ్యారు. తండ్రి మార్గదర్శకుడయ్యి మిమ్మల్ని దుఃఖం నుండి విముక్తులు చేసి తీసుకొని వెళ్తారు. ఇంటిని గురించి ఎవ్వరికీ తెలియదు. ఆత్మ బ్రహ్మాండం అంటే పరంధామంలో బ్రహ్మాండంలో లీనమవుతుందని వారు అంటారు. అలా అన్నప్పుడు అది ఇల్లు ఎలా అవుతుంది? ఇల్లు అయితే అందులో నివసించడం జరుగుతుంది. దానిని నిరాకార ప్రపంచమను అంటారు. నిరాకార ఆత్మలమైన మనం నిరాకార ప్రపంచంలో బిందువులు వలె నివసిస్తాము. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు, అక్కడ కూడా నిరాకార వృక్షం ఉంటుంది. ఇది తయారు చేయబడిన డ్రామా. బీజము వృక్షముల గురించి తెలుసుకోవాలి. దీని పేరే విభిన్న ధర్మాల వృక్షం. ఇది మనుసృష్టి. దీని బీజరూపుడు తండ్రి. ఎన్నో రకాలున్నాయి. విభిన్న ధర్మాల వారు రూపురేఖలు వేరువేరుగా ఉంటాయి. ఇక్కడ కూడా ఒకరి ముఖాలు మరొకరితో పోలి ఉండవు. ఈ నాటకము ఇలాగే రూపు పొందింది. కల్పవృక్షపు ఆయువు 5000 సంవత్సరాలు. దీనిని తండ్రియే వినిపిస్తారు. మనుష్యులందరూ పాత్రదారులు. పాత్రను అభినయించేందుకు ఇక్కడికి వస్తారు. ఇది నాటక రంగం. ప్రకాశం ఇచ్చేందుకు సూర్య చంద్రులు ఉన్నారు. వీరు దేవతలు కారు. ఇవి దీపాలు. అయితే సేవ చేస్తాయి కనుక దేవతలు అని అంటారు. వాస్తవానికి దేవతలు ఏ విధమైన సేవ చేయరు. పిల్లలైన మీరు సేవ చేస్తారు. తండ్రి విధేయత గల సేవకుడు. పిల్లలు దుఃఖితులైనప్పుడు తండ్రికి జాలి కలుగుతుంది. తండ్రి అర్థం చేయించేందుకు వచ్చారు. పిల్లలైన మీకు మళ్ళీ దేవీ దేవతల పదవిని ప్రాప్తి చేయించేందుకు వస్తాను అంటారు బాబా. ప్రతి వస్తువుకు ఎక్కే కళ, దిగే కళ ఉంటుంది. పురాతన ప్రపంచాన్ని తమో ప్రధానమని, కొత్త ప్రపంచాన్ని సతో ప్రధానమని అంటారు. ప్రతి వస్తువు కొత్తది నుండి పాతదిగా అవుతుంది. ఈ శరీరం కూడా తమో ప్రధాన పతితమైనదని ఆత్మ చెప్తుంది. సత్యుగంలో ఆత్మ, శరీరం రెండు సతో ప్రధానంగా ఉండేవి. అక్కడ తల పాడు చేసుకునేవారు కాదు. ఆత్మకు ఇప్పుడు జ్ఞానం లభించింది. మేము 84 జన్మలు తీసుకుంటామని స్మృతి కలిగింది. ఈ రహస్యాన్ని అనంతమైన తండ్రినే అర్థం చేయిస్తారు. దుఃఖంలో తండ్రిని పిలుస్తూ ఉంటారు. ఓ దుఃఖహర్త, సుఖకర్త, దయ చూపండి అని పిలుస్తారు. భారతదేశమే అన్నింటికన్నా సుఖవంతంగా ఉండేది. భారతదేశం వంటి పవిత్ర ఖండము మరొకటి లేదు. ఇప్పుడు పిల్లలైన మీ జోలిని తండ్రి అవినాశి జ్ఞానరత్నాలతో నింపుతూ ఉన్నారు. ఇటువంటి తండ్రిని ఎప్పుడైనా చూశారా? పిల్లలారా, నేను వైకుంఠాన్ని బహుమతిగా తెచ్చానని బాబా చెప్తారు. స్వర్గవాసులుగా ఉండే మీరే నరకవాసులుగా అయ్యారు. వికారాలకు వశం కాని వారిని పావనులు అని అంటారు. సతయుగంలో సంపూర్ణ నిర్వికారులుగా ఉంటారు. ఈ సమయంలో సంపూర్ణ వికారులుగా ఉన్నారు. మీరు కూడా సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారని తండ్రి చెప్తారు. ఇప్పుడు సంపూర్ణ వికారులుగా అయ్యారు. మళ్ళీ సంపూర్ణ నిర్వికారి దేవతా పదవిని తండ్రి స్మృతి ద్వారా పొందాలి. మన్మనాభవ అనే పదం ఎంతో బాగుంది చూడండి. తండ్రినైన నన్ని స్మృతి చేస్తే మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. నేను సర్వ శక్తివంతుడును కదా. నన్ని స్మృతి చేయండి. స్మృతి చేయడాన్నే యోగ అగ్ని అని అంటారు.
దీని ద్వారానే మీ పాపాలు దగ్ధమైపోతాయి, మీరు పవిత్రంగా అవుతారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లలం నమస్తే నమస్తే. ధారణ కోసం 1వ పాయింట్. ఆత్మిక చదువును గురించిన నశాలో ఉండాలి. తండ్రి సమానంగా నిరహంకారులుగా అవ్వాలి. పొజిషన్ మొదలైన వాటి అహంకారమును ఉంచుకోరాదు. 2వ పాయింట్. తమ జోలెను జ్ఞానరత్నాలతో నింపుకోవాలి. సంపూర్ణ నిర్వికారులుగా అయ్యి దేవతా పదవిని పొందాలి. ఎప్పుడు కూడా వాడిపోరాదు. వరదానము. స్థూల మరియు సూక్ష్మ 2 రీతుల ద్వారా స్వయాన్ని బిజీగా ఉంచుకొనే మాయాజీత్ విజయీ భవ. స్వయాన్ని సేవాదారిగా భావించి మీ అభిరుచితో ఉల్లాసంతో సేవలో బిజీగా ఉంటే మాయకు అవకాశం లభించదు. ఎప్పుడైతే సంకల్పం ద్వారా, బుద్ధి ద్వారా, స్థూలమైన కర్మల ద్వారా ఫ్రీగా ఉంటారో అప్పుడు మాయ ఛాన్స్ తీసుకుంటుంది. కానీ స్థూల మరియు సూక్ష్మ 2 రీతుల ద్వారా ఖుషీగా సేవలో బిజీగా ఉంటే ఖుషీ కారణంగా మాయ మిమ్మల్ని ఎదుర్కొనే సాహసం చేయలేదు. అందువలన స్వయాన్ని టీచర్గా అయ్యి బుద్ధిని బిజీగా ఉంచుకొని దినచర్యని తయారు చేసుకుంటే మాయాజీత్ విజయులుగా అయిపోతారు. స్లోగన్. బాబా నా తోడుగా ఉన్నారు అనే నిశ్చయము మరియు నషాతో అన్నారంటే మాయ మీ సమీపానికి కూడా రాలేదు. అవ్యక్త సూచన. సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ను సరళంగా చేసుకోండి. సహనశీలుగా అవ్వండి. బాప్ దాదా పిల్లలందరి నడవడిక మరియు ముఖము, మాట మరియు కర్మలో సరళతను మరియు మధురతను చూడాలనుకుంటారు. ఒకవేళ ఆవేశము లేక అలసట కారణంగా మాటలు కొద్దిగానైనా మధురంగా లేకుంటే, ముఖము మధురంగా లేకుంటే, సీరియస్గా ఉంటే గుణ సంపన్నులు అని అనరు. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ నా గుణాలు ఏవైతే ఉన్నాయో అవే సంకల్పాలు, ఏవైతే నా గుణాలు ఉన్నాయో అవే ఉత్పన్నం అవ్వాలి. బాప్దాదా ఎలా ఉన్నారో ఆ విధమైన గుణాలు, అదే కర్తవ్యం, అవే మాటలు, అవే సంకల్పాలు అనుభవం అవ్వాలి. అందరి నోటి ద్వారా వీరు వారిలాగే అంటే బాబాలాగే అనిపిస్తూ ఉన్నారనే మాట వెలువడాలి. ఓం శాంతి. పవిత్రులోచు యోగులు కండి, పవిత్రులోచు యోగులు కండి అనుచు తెలిపి వినుడి శివ భగవాన్, అనుచు తెలిపి వినుడి శివ భగవాన్. సర్వగుణ గణములలో పవిత్రతే మహాశ్రేష్టం. పవిత్రులోచు యోగులు కండి, పవిత్రులోచు యోగులు కండి.
పితయే తెలుపును మనకు ఆత్మదృష్టిని భ్రాతృభావము పవిత్ర సంస్కారము పెంచును మనకు సహజ రాజయోగ విద్యను పరమ పితయే తెలుపును మనకు ఆత్మదృష్టిని భ్రాతృభావము పవిత్ర సంస్కారము పెంచును మనకు దివ్య గుణముల ఆత్మజ్ఞానము పొందుము నీవు పవిత్రులవుచు యోగులు కండి పవిత్రులవుచు యోగులు కండి వాంఛల విడుమా శరణను శివునికి సర్వబంధాలవి శివుడే అనుమా చేరుమా శాంతిధామము మరచిపోవుమా మృత్యులోకము అడుగడుగునను మరచిపోవుమా మృత్యులోకము అడుగడుగునను పవిత్రులవుచు యోగులు కండి పవిత్రులవుచు యోగులు కండి త్యాగ తపముల సేవ చేయగా నిశ్చయముగ సులభమున శివపురిని కందువు నిరత త్యాగ తపముల సేవ చేయగా నిశ్చయముగ సులభమున శివపురిని కందువు మరచి హలోకద వైభోగం మరచి హలోకద వైభోగం చిరయోగం పవిత్రులవుచు యోగులు కండి పవిత్రులవుచు యోగులు కండి అనుచు తెలిపి వినుడి శివ భగవాన్ సర్వగుణ గణములలో పవిత్రతే మహాశ్రేష్టం పవిత్రులవుచు యోగులు కండి పవిత్రులవుచు యోగులు కండి మీరు యోగులు కండి మీరు యోగులు కండి